బిందాస్ హీరో కింద బాంబ్ అనే మూవీ ఇప్పుడు అమెజాన్ ప్రైమ్లో తెలుగు ఆడియోలో కూడా స్ట్రీమ్ అవుతుంది. మూవీ ప్లాట్ ఏంటంటే, ఒక ఊరోళ్ళు అందరూ కలిపి 2 రోజులు తన కులదైవానికి జాతర చేస్తారు. చేసిన తర్వాత లైట్ అని చూస్తారనమాట. అలాగా సంతోషంగా ఉండేవాళ్ళు ఒక రోజు మా దేవుడు అంటే మా దేవుడు అని చెప్పి కొట్టుకుంటారు. ఎందుకు అలా కొట్టుకున్నారు, ఎందుకు అలా విడిపోయారు, విడిపోయే దగ్గర నుంచి కొట్టుకునే దగ్గర నుంచి చంపుకునే దాకా వస్తారు. అసలు ఎందుకు అలా జరిగింది అనేది మూవీ యొక్క ప్లాట్. ఇంకా స్టార్టింగ్ అయితే చాలా ఇంట్రెస్టింగ్. అసలు ఏం జరిగింది, ఆ ఊరికి అదేంటి, జాతర ఏంటి, ఎలా విడిపోయారు, విడిపోయిన తర్వాత జరిగిన కారణాలు ఏంటి అని చెప్పి చాలా ఇంట్రెస్టింగ్గా అయితే ఆ స్టోరీ అయితే చెప్తారనమాట. దాని తర్వాత ఎలాంటి టైప్ ఆఫ్ మూవీ చూస్తున్నామో మనకు అర్థమైపోతుంది. కానీ అది మనకు కొంచెం ఇంట్రెస్టింగ్గా తీసుంటే చాలా బాగుండు. కానీ స్లో ప్లేస్లో వెళ్తుంది. కొన్ని క్యారెక్టర్స్ చూపిస్తారు తప్ప ఆ క్యారెక్టర్ ద్వారా మూవీలో ఏదో చేంజ్ అవుతుంది అని చెప్పి మనకు అనిపించేలా చూపిస్తారు తప్ప మూవీలో అయితే ఎలాంటి చేంజ్ ఉండదు. స్లోగా రొటీన్గా జరుగుతూనే ఉంటుంది. హీరో అయితే సైలెంట్గా ఉంటాడు, భయంగా ఉంటూ ఉంటాడు అర్జున్ దాస్. అలాగే ఇంకా హీరోయిన్ వాళ్ళ అన్నయ్య అయితే ఊరంతా ఒకటే, మనకి బేసిక్స్ ఫెసిలిటీస్ కూడా జరగట్లేదు, అందుకే మీరు అందరూ సంతకం చేయండి అంటే ఎవ్వరూ సంతకాలు చేయరు. ఒక వంతున ఉండదు, వాళ్ళకి బేసిక్ ఫెసిలిటీస్ ఆ ఊరికి అనేది ఏది రాదనమాట. కలిపి దాన్ని ప్రయత్నిస్తాడు, ఎవ్వరు ఒప్పుకోరు, ఏది జరగదు, వాళ్ళ హ్యుమానిటీ పెరగదు అని చెప్పి బాధపడుతూ ఉంటాడు. అండ్ ఫైన్ డే హీరోయిన్ వాళ్ళ అన్నయ్య అయితే చనిపోతాడు. అది జాతరకి కొన్ని రోజులు ఉండగా జరుగుతుంది అనమాట. కానీ వాళ్ళ అన్నయ్య చనిపోతాడు, కానీ ఇటే పక్క నుంచి తన బాడీలోంచి బాంబులు అనేవి వస్తూ ఉన్నాయన్నమాట. అటు చనిపోక ఇటు బతికి వాళ్ళ మధ్యలో ఉంటాడనమాట. అలాంటి పరిస్థితుల్లో ఈ ఊరి జనాలు ఏం చేశారు, తనని దేవుడి కింద పెడతారనమాట. అసలు దేవుడి కింద పెట్టడానికి కారణం ఏంటి, అసలు దేవుడి కింద ఎలా అంగీకరించారు ఊళ్ళో జనాలు, ఆ తర్వాత వాళ్ళలో ఉన్న మార్పులు ఏంటి, ఎలా జరిగినాయి, వాళ్ళ హ్యుమానిటీ ఎలా బయటికి తీసుకొచ్చారు హీరోయిన్ అని చెప్పి ఇంకేంటి మూవీలో చూస్తారనమాట. ఇక్కడ నుంచి కూడా చాలా ఇంట్రెస్టింగ్గా తీస్తారు, ఒక ఫన్నీ వేలో తీస్తారు, లేకపోతే చాలా గ్రిప్పింగ్గా తీస్తారు అనుకుంటే ఇక్కడ కూడా అదే సోనేషన్. ఓవరాల్గా మూవీ ఎలా ఉంటుందో చెప్తాం కన్నా కొన్ని సీన్స్ అయితే 1 2 3 సీన్స్కి అయితే కొన్ని సీన్స్ అయితే బాగున్నాయి. ఓవరాల్గా మూవీలో అయితే ఏమీ లేదండి. అసలు రొటీన్ స్టోరీయే, దాన్ని కొంచెం ఇంట్రెస్టింగ్గా తీసుకెళ్లాల్సిందే. ఆ ఇంట్రెస్ట్ లేదు. ఎవరి యాక్టింగ్లోని సూపర్గా చేశారు అనేది కూడా లేదు. అర్జున్ దాస్ యాక్టింగ్, వాళ్ళందరూ యాక్టింగ్ కూడా ఒకేగా ఉంటుంది. అర్జున్ దాస్ది క్లైమాక్స్లో ఒక సీన్ ఉంటుంది, అది కూడా ఏదో కావాలని చేశాడు, ఏదో ఆడ యాక్ట్ చేస్తున్నాడు అని తెలిసిపోయేలా చేశాడు తప్ప బాగా యాక్ట్ చేసిన అయితే నాకు కనపడలేదు. ఎవరి యాక్టింగ్ బాగలేదు, స్టోరీ కూడా స్లో మోషన్.